రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. మనము కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి ప్రయత్నం చేసి విఫలమవుతాం. ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు యేసు గారు ఒక 2 ఎకరాల భూమి తీసుకుని మంచిగా దోసపాదులు వేశారు. ఏమేశారు? దోసపాదులు వేశారు. కౌలుకు తీసుకున్నారు. ఓకే, కౌలుకు తీసుకుని 2 ఎకరాలు దోసపాదులు వేశారు. దోసపాదులు వేసిన తర్వాత దానికి 50,000 ఖర్చు పెడితే ఆయనకు వచ్చిన ఆదాయం ఏమి లేదు, కానీ ఇంకొక 50,000 అప్పు అయింది. ఏమండి, బాగా కష్టపడ్డారు. దానికి మందులు కొట్టారు, మందులు కొనుక్కొచ్చారు, విత్తనాలు నాటారు, దానికి కూలోళ్ళని పెట్టారు, చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నం చేశారు. మంచి లాభం సంపాదించాలి, నేను ఈ పంట ద్వారా మంచి మేలు పొందుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఏం జరిగిందంటే ప్రయత్నం కాస్త విఫలమైంది. ఏమంటే కేవలం వ్యవసాయం విషయంలోనే కాదు, కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడాను కొన్నిసార్లు మనం చాలా డాక్టర్ల దగ్గరికి తిరిగి మన చెప్పులు ఎరిగిపోయి మనకి అలసట వచ్చి, చిరాకు వచ్చి, విసుగొచ్చి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే ఫలితం లేనటువంటి సందర్భాలు బహుశా మీరు చూస్తుండొచ్చు. అవునా కాదా? ఏమండి, కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా సరే ఫలితం మనకి దక్కకపోవచ్చు. రైట్? వీళ్ళకి అర్థం అవడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. దానికి ఇయర్ మొత్తం కూడా వెయిట్ చేసి బ్యాక్లాగ్ రాశారు, అయినా పాస్ కాల. 2వ సంవత్సరం రాశారు, అయినా పాస్ కాదు. అంటే ఫర్దర్గా వెళ్ళడానికి దాన్ని క్లియర్ చేయాలి, ఆ సబ్జెక్ట్ క్లియర్ చేయాలి. ఆ సబ్జెక్ట్ క్లియర్ కాకపోతే ముందుకు వెళ్ళరు. ఎంత కష్టపడి చదివినా రాసినా సరే పాస్ కావట్లేదు. సో ఎంత ప్రయత్నించినా సరే కొన్నిసార్లు మనము విఫలం అవుతాం. మన జీవితాల్లో కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితుల్లో మనం ఎంత కష్టపడి ప్రయత్నించినా సరే విఫలం కావచ్చు. ఏం కావచ్చండి? విఫలం కావచ్చు. అయితే విఫలమైనంత మాత్రాన మనం ఓడిపోయామని అర్థమా? ఏమండి, విఫలమయ్యాము అన్నంత మాత్రాన మనం ఓడిపోయామని అర్థమా? ఏమండి, ఇప్పుడు 2 ఎకరాల దోసపాదుల తోట పాడైంది అన్నంత మాత్రాన ఇక పూర్తిగా వ్యవసాయాన్ని విడిచిపెట్టేసేయాలా? విడిచిపెడితే ఎట్ట కుదిరిద్ది? ఏమండి, సబ్జెక్ట్ పాస్ కావట్లేదని వదిలిపెట్టేస్తే డిగ్రీ ఎట్లా కంప్లీట్ అయ్యిద్ది? అవునా కదా? ఏమండి, సో మనము విఫలమయ్యాము అన్న దానికి అర్థం ఏంటంటే ఓడిపోయామని కాదు. రైట్? మన జీవితాల్లో వచ్చేటువంటి పరిస్థితులతో మనం ఎలా వ్యవహరించాలో మనం నేర్చుకుంటాం అన్నమాట. రైట్? సో మొదటిసారి పంట వేసినప్పుడు ఏ తప్పులు జరిగినాయి, ఏ లోపాలు జరిగినాయి అని మనం గ్రహించుకొని ఏం చేస్తామంటే 2వసారి పంట వేసినప్పుడు ఆ లోపాలు, ఆ తప్పులు, పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. అంతేనే కాదా? రైట్? ఈవెన్ చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఓహో, నేను ఈ ప్రశ్నకి ఇట్లా సమాధానం రాయాలేమో, ఈ ప్రశ్నలు వస్తాయని ఒక అవగాహన వచ్చింది. అవునా కాదా? రైట్? సో మనం కూడా మన జీవితాల్లో రకరకాల పరిస్థితులు రావచ్చు. బహుశా కొంతమంది పెళ్ళిళ్ళ కోసం ట్రై చేసి కొంచెం వయసు పైబడవచ్చు. అవునా? తర్వాత కొంతమంది పిల్లల కోసం ప్రయత్నించి వాళ్ళు కూడా విసుగు చెందవచ్చు. దాని అర్థం మనం ఓడిపోయామని కాదు. ఏంటది? దాని అర్థం మనం ఓడిపోయామని కాదు. రైట్? మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మార్కు శుభవార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చదువుకుందాం. 34వ పేజీ కొత్త నిబంధన గ్రంథంలో మార్కు శుభవార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 34వ వచనం వరకు అందరం కలిపి చదువుతామండి. ఓకే, మీరు బైబిల్ తెరిచినట్లయితే అందరం కలిపి చదువుకుందాం. చదవండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటము పడెను. ఆమె యేసును గురించి విని
నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, మా ఆత్మీయ జీవితాలతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ఆదరించండి, మాకు స్థిరమైన విశ్వాసాన్ని కలుగజేయండి. ప్రభువా, నీ యందు బలవంతులంగా మేము బ్రతకడానికి, ఈ భూలోకంలో వచ్చేటువంటి కష్టాల్లో మేము సమర్థవంతులంగా జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమంటూ, వాక్యంతో మీరు మాతో మాట్లాడమంటూ, దయచేసి మా హృదయాలను మీరు తెరవమంటూ, అయ్యా ప్రభా, సమయాన్ని వాక్యాన్ని మీ చేతులకు అప్పచెప్తాం. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. వాస్తవానికి ఈ పుస్తకానికి నేను టీచర్ అనమాట బైబిల్ కాలేజ్లో. మార్కు సువార్తను నేను బీటీహెచ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి టీచ్ చేస్తాను. అయితే ఈ మార్కు సువార్తకు సంబంధించినటువంటి చరిత్రను మనం చూసినట్లయితే, మార్కు గారు మరొక ఉద్దేశం లేకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను గురించి చెప్పడానికే ఈ పుస్తకాన్ని రాశాడు. 16 అధ్యాయాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తా ఉన్నాయి. మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయాన్ని, మొదటి వచనాన్ని మీరు గమనించినట్లయితే చదవాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తను గురించి చూస్తే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ఎట్లా జన్మించాడు, యేసుక్రీస్తు జననానికి, ప్రారంభానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతారు. కానీ మార్కు గారు ఏం మాట్లాడరు. డైరెక్ట్గా ఆయన చేసినటువంటి పరిచర్యలోకి వెళ్ళిపోతాడు అనమాట. రైట్. ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్యను గురించి చెప్పడమే మార్కు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్యను సమరైజ్ చేసి క్లుప్తంగా మనకు మార్కు సువార్తలో రాయడం జరిగింది. ఒకవేళ మీకు ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభువారు ఏమేం పరిచర్య చేశాడు క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే పొద్దున్నే కూర్చుంటే సాయంత్రం కల్లా మార్కు సువార్త మీరు చదివేయచ్చు. రైట్. మార్కు సువార్తను మీరు చదివేయచ్చు. 16 అధ్యాయాలు, చాలా చిన్న పుస్తకం అన్నమాట. రైట్. అయితే ఆయన పరిచర్యను ప్రారంభించినటువంటి దినాల్లో ఆయన వెనకాల చాలా మంది వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఆయన చాలా మందిని స్వస్థపరుస్తూ, ఆయన చాలా మందిని బాగు చేస్తూ, ఆయన చాలా మందికి మేలు చేస్తూ, ఆయన చాలా జీవితాలకు సమాధానాన్ని ఇస్తూ ఆయన పరిచర్య జరిగిస్తున్నటువంటి దినాలు అవి. రైట్. అంటే పరిచర్య ముమ్మరంగా జరుగుతున్నటువంటి సందర్భాలు అవి. రైట్. పరిచర్య ముమ్మరంగా జరుగుతున్నటువంటి సందర్భాలు అవి. అయితే ఒకానొక రోజున ఆయన చేస్తున్నటువంటి పరిచర్యలో ఒక భాగంగా ఒక రోజు ఏం జరిగిందంటే, ఆయన ఒక స్త్రీని ఎదుర్కోవడం జరిగింది. ఆ స్త్రీ గురించి ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి మొదటి వచనం చదువుతారా, 25వ వచనం చదువుతారా? 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. చాలండి. బహుశా ఇక్కడ నేను మాట్లాడేటువంటి మాటలు స్త్రీలకి, ఈ స్త్రీ గురించి స్త్రీలకు బాగా అర్థం అవ్వచ్చు, తర్వాత రాజకుమారికి బాగా అర్థం అవ్వచ్చు. ఎందుకనంటే ఇది స్త్రీలకు సంబంధించినటువంటి ఒక సమస్య. రైట్. ప్రతి స్త్రీలో కూడాను మార్కర్ ఉందండి లేదా? రైట్. ప్రతి స్త్రీకి 13 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు కూడాను ఈ సమస్య అనేది ఉంటూ ఉంటుంది. రైట్. నెలలో 3 రోజులు లేకపోతే 5 రోజుల పాటు కూడాను ఈ సమస్య గుండా ప్రతి స్త్రీ కూడా వెళ్తూ ఉంటది.
ఈ సమస్య గుండా వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళకి రకరకాలైనటువంటి బాధలు రావచ్చు. తలనొప్పని, కాళ్ళు నొప్పులని, కడుపు నొప్పని, ఇలా రకరకాలుగా వాళ్ళకి బాధలు అనేవి, అంటే నొప్పి అనేది వస్తూ ఉంటుంది అనమాట సహజంగా. అది న్యాచురల్, అదేమి కొత్త విషయం కాదు, అదేమి ఆశ్చర్యపరిచే విషయం కాదు. రైట్, సర్వసాధారణంగా వచ్చింది. అయితే ఈ 3 రోజులు నుంచి 5 రోజులు ఆ రక్తస్రావం జరిగేటువంటి సందర్భంలో స్త్రీలు చాలా బాధను అనుభవిస్తారు. రైట్, చాలా బాధను అనుభవిస్తారు, చాలా క్షోభను అనుభవిస్తారు. ప్రాముఖ్యంగా యవన ప్రాయంలో 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఒకవేళ వాళ్ళు కొత్తగా సమస్యను ఎదుర్కొంటే గట్ల కొంతమంది అయితే ఏడుస్తారు కూడాను, ఆ బాధను తట్టుకోలేక, నొప్పిని తట్టుకోలేక. అవునా కదా ఏమండి? అయితే ఈ 3 రోజుల నుంచి 5 రోజుల వరకు నెలలో పడేటువంటి బాధకే వీళ్ళు ఏడుస్తారు కదా. కానీ ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బాధను ఎదుర్కొంటుందంట? ఎన్ని సంవత్సరాలు అండి? 12 సంవత్సరాలు. 1 కాదు, 2 కాదు. రైట్, కేవలం నెలలో 3 రోజులు 5 రోజులు కాదు. ఎన్ని రోజులు? కంటిన్యూస్గా 12 సంవత్సరాల నుంచి తన ఆ నొప్పిని అనుభవిస్తూ ఉంది, ఆ బాధను అనుభవిస్తూ ఉంది. వాస్తవానికి చూసుకుంటే ఈ సందర్భంలో, ఈ సమయంలో, ఆ 3 నుంచి 5 రోజుల సందర్భంలో ప్రతి స్త్రీ కూడా బలహీనంగా ఉంటారు. ఏమని? బలహీనంగా ఉంటారు. ఎందుకంటే రక్తం బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు శక్తిహీనులు అవుతారు. రైట్, వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఇది శారీరక సంబంధమైనటువంటి విషయం. అంత మాత్రమే కాదు, వాళ్ళు మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు. ఏమంటే మానసికంగా కూడాను బలహీనంగా ఉంటారు. ఇప్పుడు ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాల పాటు శారీరకంగా బలహీనంగా ఉంది? 12 సంవత్సరాలు. ఏమండి? తను మానసికంగా ఎన్ని సంవత్సరాలు బలహీనంగా ఉంది? 12 సంవత్సరాలు. ఏమండి? ఒకరోజు నొప్పికే తట్టుకోవడం చాలా కష్టం కదా. అట్లాంటిది ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆ బాధను, మానసిక క్షోభను అనుభవిస్తుంది. ఏం చేస్తుంది? మానసిక క్షోభను అనుభవిస్తుంది. ఆ స్త్రీ పేరేంటో మనకి ఇక్కడ రాసలేదు, కానీ ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా ఈ యాతనను అనుభవిస్తుంది, ఈ బాధను అనుభవిస్తుందని మనకు రాసి పెట్టడం జరిగింది. రైట్, ఏమండి? మనకి బహుశా 1 రోజు కష్టం వస్తేనో 2 రోజుల కష్టం వస్తేనో మనం చాలా ఇబ్బంది పడతాం, చాలా బాధపడతాం. కానీ ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఈ బాధను అనుభవించుకుంటూ వస్తుంది. రైట్, తను శారీరకంగా బలహీనంగా ఉంటూ, తను మానసికంగా బలహీనంగా ఉంటూ, తన జీవితంలో బహుశా నేను అనుకుంటున్నాను, మన కింద వచ్చిన చదివినట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. వాటిని కూడా నేను మీతో మాట్లాడతాను. తను శారీరకంగా, మానసికంగా మాత్రమే కాదు కానీ తను ఆర్థికంగా కూడా బలహీనంగా అయింది. ఒకసారి మాట చదువుతారు కింద వచ్చును. ఏమంటే కొంచెం పైనుంచి, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటము పడెను. ఏంటంట? ఏమండి? తను శారీరకంగా, మానసికంగా మాత్రమే కాదు కానీ తను ఆర్థికంగా తన ఆస్తి మొత్తాన్ని కూడా కోల్పోయింది. ఎందుకనంటే తను తిరగని డాక్టర్ అంటూ లేదు, తను సందర్శించినటువంటి వైద్యుడు కానీ హాస్పిటల్ కానీ లేదు. ఏమండి? తన డబ్బును ఖర్చు పెట్టడమే కానీ ఖర్చు పెట్టినటువంటి డబ్బుకి ఎటువంటి ఫలితం లేకుండా తను జీవిస్తూ ఉందన్నమాట. తను జీవిస్తూ ఉంది. సో శారీరకంగా బలహీనంగా ఉంది, మానసికంగా బలహీనంగా ఉంది, ఆర్థికంగా కూడా బలహీనంగా ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే తను ప్రయత్నించిన ప్రతిసారి కూడా విఫలమవుతుందే కానీ ఎక్కడా కూడా సఫలమైనటువంటి సందర్భాలు, దాఖలాలు మనకి లేవు. రైట్, ఇప్పుడు ఈ సమయంలో తను డబ్బును ఖర్చు పెట్టి ఏ మాత్రం కూడా ప్రయోజనం లేకుండా, ఏ మాత్రం కూడా ఉపయోగం లేకుండా తను ఇంకా బాధలోనే ఉండి ఇంకా లోతైన బాధలోకే వెళ్ళిపోతుందంట. అక్కడ మాట చదివినట్లయితే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో ఏం పడుతుందంట? ఇప్పుడు పడుతుందంట. ఒకసారి ఏలూరు వెళ్ళి రావడానికే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ స్త్రీ ఎంతో మంది వైద్యుల దగ్గరకు తిరిగి తను వ్యాసారిపోయింది, తను అలిసిపోయింది. ఏమైంది? అలిసిపోయింది. అంత మాత్రమే కాదు, తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక, ఒక నిమిషం ఆగండి, డబ్బులు పోవడం కాదు ఇక్కడ సమస్య. ఏంటంట?
ప్రయోజనం కూడా లేకపోవడం కాదు, ఏం జరుగుతుందంటే మరింత సంకటపడను. ఏం జరుగుతుందంట? డబ్బులు పోవడం ఒక ఎత్తు అయితే మరింత సంకటం. అంటే దాని అర్థం ఏంటంటే తను రోజు రోజుకి బలహీనురాలు అవుతుంది. ఏమంటే ఆరోగ్యము క్షీణించిపోయి తను బలహీనురాలు అయిపోతుంది. రైట్? తన జీవితంలో ఎటు చూసినా దుఃఖమే, తన జీవితంలో ఎటు చూసినా బాధే, తన జీవితంలో ఎటు చూసినా కన్నీరే, కష్టమే కనిపిస్తూ ఉంది. రైట్? అంటే మరొక మాటలో చెప్పాలంటే తన ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. ఏ పరిస్థితిలో ఉంది? నిస్సహాయ పరిస్థితిలో ఉంది. ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటో చెప్పమంటారా? తన సమాజం వెలేసింది. ఏం చేసింది? ఒకసారి మాట చదువుతారా? లేవి కాండము 15వ అధ్యాయము, ఎవరైనా చదవండి. లేవి కాండము 15వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. లేవి కాండం, పాస్టర్ గారు కాకుండా మిగతా వాళ్ళు చదవండి. ఒక స్త్రీ ఏమండి కడగా ఉండు కాలమున ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రాత్మ కాదు, అపవిత్రత ఆమె కడుగా నుండు దినములలో వలనే ఆ స్రవ దినములన్నీ కూడా ఉండును. ఆమె అపవిత్రురాలు. ఎవరంటే ఆమె అపవిత్రురాలు. ఇప్పటికీ కూడా చాలా మంది హైందవుల్లో ఎవరైనా స్త్రీ ఈ పరిస్థితి గుండా వెళ్తే వాళ్ళని ఒక రూమ్ లో ఉంచేసి వాళ్ళని బయటకు రానివ్వరు. మీకు అర్థమయ్యే భాషలో చెప్ప సో ఆమె ఎవరంటే ఒక అపవిత్రురాలు. ఎవరు? అపవిత్రురాలు. తర్వాత కూడా చదవండి కింద మాట. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటికీ మంచము వలె ఉండవలను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడుగా ఉన్నప్పటికీ అపవిత్రత వలె అపవిత్రమగును. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆమె పడుకున్న మంచం అపవిత్రము, ఏమండి ఆమె పట్టుకున్నటువంటి కంచము అపవిత్రము, ఆమె పట్టుకున్న గ్లాసు అపవిత్రము, తను ఏదైతే ముట్టుకుంటుందో అది ప్రతిదీ కూడా అపవిత్రమే. వస్తువులు మాత్రమే కాదు అపవిత్రము. కింద మాట చదవండి. వాటిని ముట్టు ప్రతి వాడు తనను ఎవరైతే తాకుతారో వాళ్ళు కూడా అపవిత్రులే అంట. రైట్? కింద కూడా చదవండి. వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండను. చూడండి, తను సమాజంలో ఎంత హీనమైనటువంటి దైనాపూర్వకమైనటువంటి స్థితిని ఎదుర్కొంటుందంటే తను ఎవరిని చూడడానికి వీల్లేదు, తనను ఎవరు చూడడానికి కూడా వీల్లేదు. ఏమండి? తర్వాత తను ఏది ముట్టుకోవడానికి వీల్లేదు, తర్వాత తనను కూడా ఎవరు తాకూడదు. ఏమండి? అంటే సమాజంలో ఒక బహిష్కరించబడినటువంటి స్త్రీగా తను ఉంటూ ఉంది ఇంటిలో. రైట్? ఇప్పుడు యూదుల యొక్క ఆచారం ప్రకారం, యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారం తను ఎవరంటే ఒక అపవిత్రురాలు. ఎవరండి? అపవిత్రురాలు. మరలా చెప్తున్నాను, తను శారీరకంగా బలహీనంగా ఉంది, మానసికంగా బలహీనంగా ఉంది, ఆర్థికంగా బలహీనంగా ఉంది. అంత మాత్రమే కాదు, తను సామాజికంగా కూడాను బలహీనంగా. ఎందుకని బలహీనంగా ఉందంటున్నానంటే తను ఎవరు చూడకూడదు, తనతో ఎవరు మాట్లాడకూడదు, తనెవరు ముట్టుకోకూడదు, తను ఏ వస్తువుల్ని ముట్టుకోకూడదు. ఒక ఐసోలేటెడ్ లైఫ్, తెలుగులో ఏమంటారండి, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్ రూమ్స్ అని మనకు పెట్టారు కదా. ఏం చేశారంటే మనల్ని అందరినీ తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేసి ఆ రూమ్లోనే ఉండాలి, బయటికి రావడానికి వీల్లేదు, మనుషులతో మాట్లాడడానికి వీల్లేదు. రైట్? అవునా కదా? ఇప్పుడు ఈ స్త్రీ కూడా అదే పరిస్థితిలో ఉందన్నమాట. తను క్వారంటైన్ చేయబడింది. తను ఏది ముట్టుకోకూడదు, ఏది తాకూడదు అనమాట. అటువంటి వెలివేసినటువంటి జీవితాన్ని, అటువంటి ఒంటరి జీవితాన్ని తను బ్రతుకుతుంది. బహుశా నేను అనుకుంటున్నాను 12 సంవత్సరాల పాటు ఎంత కుమిలిపోయిందో అండి, ఎంత కుమిలిపోయిందో. బహుశా 12 సంవత్సరాల పాటు తను ఎంత నలిగిపోయిందో లోపల.
బహుశా 12 సంవత్సరాల పాటు తను ఎంత వేదన అనుభవించి ఉంటుందో, ఏమండి, 12 సంవత్సరాల పాటు తను ఎంత సతమతమైపోయి ఉంటుందో. రైట్. తన బాధను ఎవరితో చెప్పుకోలేదు, తన కష్టాన్ని ఎవరితో పంచుకోవడానికి వీల్లేదు, తను ఎవరిని చూడడానికి వీల్లేదు, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. తను సామాజికంగా బహిష్కరించబడినటువంటి ఒక స్త్రీగా ఉంటూ ఉంది. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. నన్ను క్వారంటైన్లో పెట్టారు, 2 సార్లు పెట్టారు. హైప్రాజీవుడు వచ్చినప్పుడు, అంటే నాకు వాస్తవానికి నాకున్నటువంటి నా బలహీనత, నా శారీరకపరమైన బలహీనత ఏంటంటే, ఒకవేళ నేను ఏదైనా ప్రాంతం మారితే వెంటనే నాకు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది. అప్పుడే కరోనా విజృంభిస్తున్నటువంటి సమయాలు, ఇంకా లాక్డౌన్ పడలేదు. నేను హైప్రాజీవుడు వచ్చాను. మరెవరో కాదు, సునీల్ పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్యే నా గురించి కంప్లైంట్ చేశాడు. రాజేష్ బాబు గారు వాలంటీర్తో చెప్పాడు అనమాట, పలానా ప్రసాద్ ముంబై నుంచి వచ్చాడు, వాడు దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు, వాడు ఊర్లో తిరుగుతున్నాడు, వారిని మీరు పట్టించుకోవట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తే 2 వాలంటీర్లు ఒక డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చి, నువ్వు ఇంట్లోంచి బయటకు రావడానికి వీల్లేదు, ఇంట్లోంచి బయటకు వస్తే నీ మీద పోలీస్ కేసు పెట్టి నేను పోలీస్ స్టేషన్లో పెట్టాల్సి వచ్చింది అని నాకు వార్నింగ్ ఇచ్చి ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండాలని నాకు హెచ్చరించారు. రైట్. నేనేమో మనుషులతో చూసి, మనుషులతో మాట్లాడి, మనుషుల్లో తిరిగే మనిషిని. వీళ్ళు ఏమన్నారంటే ఇంట్లోంచి బయటికి రావద్దన్నారు, ఇంట్లోంచి బయటికి రావద్దన్నారు. నాకు ఆ 10 రోజులు ఒక నరకంగా కనిపించింది. ఏమండి, తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వచ్చింది మళ్ళీ కరోనా. అక్కడ మైల్డ్ కరోనా వస్తే నన్ను ఒక రూమ్లో పెట్టారు. మనుషుల్ని చూడొద్దంటారే, మాట్లాడొద్దంటారే, అన్నీ ఆ రూమ్లోనంట. ఎంతకాలం అని ఆ రూమ్లో ఉండను? పడుకుని నడువు నొప్పిపోతుంది. రైట్. ఒక 10 రోజులు 14 రోజులు క్వారంటైన్లో ఉండడానికే నాకు అంత కష్టం అనిపించింది. అట్లాంటిది ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆ బాధను అనుభవిస్తుంది. ఒకసారి ఇట్లా అనుకుందాం, మీరు సమాజంలో బహిష్కరించబడి ఎవ్వరూ మీతో మాట్లాడకపోతే మీరు ఎలా భావిస్తారు? చాలా బాధపడతాం కదా. ఒకవేళ మీరు ఎవరిని పలకరించినా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా, మీకు ముఖం చూపించకుండా, మీరు వస్తుంటే దూరంగా వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీకు ఎలాగ ఉంటుంది? ఏమండి, బాధగా ఉంటుంది, అవునా కాదా? బహుశా అది వాళ్ళు బయటికి చెప్పుకోలేరేమో కానీ లోపల వాళ్ళు సతమతం అయిపోయి, అరే ఎందుకురా నాకు ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు అని అనుకోవచ్చు, అవునా కాదా? ఏమండి, ఇప్పుడు ఈ స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ స్త్రీ ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది? అయితే తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం వచ్చిందనమాట. రైట్. ఒక అద్భుతమైనటువంటి సందర్భం వచ్చింది. ఏంటో అద్భుతమైన సందర్భం అంటే, తర్వాత మాట చదవండి ఒకసారి, 27వ వచనం. ఆమె యేసును గురించి విని, చాలండి, ఏమండి, ఫలానా బెత్లెహేము గ్రామంలో ఒక ఆయన జన్మించాడు. ఆ జన్మించినటువంటి ఆయన గలిలయ ప్రాంతంలో, సమరియా ప్రాంతంలో, ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఆయన పరిచర్య చేస్తున్నాడంట. ఆయన గుడ్డివారిని స్వస్థపరుస్తున్నాడంట, ఆయన కుంటివారిని స్వస్థపరుస్తున్నాడంట, ఆయన అవుటివారిని స్వస్థపరుస్తున్నాడంట, ఆయన వినబడిన వాళ్ళకి, చెవిటి వారికి వాళ్ళు వినడానికి వినికిడి శక్తిని ఇస్తున్నాడంట, గుడ్డివారిని స్వస్థపరుస్తున్నాడంట, ఈవెన్ చనిపోయిన వారిని కూడా ఆయన తిరిగి లేపుతున్నాడంట. ఏమండి, మీరు సునీల్ సందీప్ గారి గురించి ఎట్లన్నారో ఆమె కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వినింది. రైట్. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఆ మాటలు తనకు వినపడి అన్నమాట. ఆ యేసుక్రీస్తు అనేక మంది రోగుల్ని, అనేక మంది బాధల్ని, దయ్యాలు పట్టిన వారిని, ఆర్థిక సమస్యలు పడుతున్న వారిని, వీళ్ళందరినీ బాగు చేస్తున్నాడు, వీళ్ళందరికీ ఆయన సహాయం చేస్తున్నాడు, వీళ్ళందరికీ కూడా ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు అన్న సంగతిని వినింది. ఏం చేసింది? వినింది. తన జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేదు, తన జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే తన జీవితంలో ఎటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే తన నమ్మకాన్ని కోల్పోయింది. ఎంతమంది వైద్యుల దగ్గరికి తిరిగినా, ఎంత ప్రయత్నం చేసినా తను విఫలమవుతుందే కానీ తను సఫలము అవ్వడం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో తను యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన స్వస్థపరుస్తాడని విన్నది, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని విన్నది, ఆయన సమర్థుడైనటువంటి దేవుడని కూడా తను వింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని తను వింది. విని ఏం చేస్తుంది?
ఏమంట తన ఉద్దేశం ఏంటనంటే ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుతును అనుకున్నది. రైట్. ఇప్పుడు ఈమె సమాజంలో బహిష్కరించబడినటువంటి స్త్రీ, నీకులాగా నాకులాగా బయటకు వెళ్ళడానికి తనకు వీల్లేదు. తను ఏం చేయాలంటే తన ముఖాన్ని కప్పుకోవాలి, తన శరీరాన్ని కప్పుకోవాలి, తను అందరికీ కనిపించకుండా, అందరికీ తన ముఖాన్ని చూపించుకోకుండా దాక్కుంటూ వెళ్ళాలి. ఏం చేయాలండి? ఆ సమయం రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు. చాలా మంది జనం, చాలా హడావిడిగా, చాలా హంగామా జరుగుతుంది. ఎవరు తనని గమనించడం లేదు, ఎవరు తను పట్టించుకోవడం లేదు. అయితే ఈ స్త్రీ సిద్ధపడి ఏం చేసిందంటే తను కప్పేసుకుంది, తన ముఖానికి ముసుగేసుకుంది. ఎవరు చూడకుండా, ఎవరు గమనించినటువంటి సమయంలో తలుపు ఓపెన్ చేసి ఆ జనంలో పడి నెమ్మదిగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నడక సాగించింది. నెమ్మదిగా వెళ్తూ 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 వెనకాల నుంచి వెళ్ళింది. ఎందుకంటే ముందు నుంచి వెళ్ళడానికి ధైర్యం సరిపోవటం లేదు, తను బలహీనంగా ఉంది. ఆమె వెనక నుంచి వెళ్తూ 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 ఏం చేసిందంటే తను ఏమనుకుందంటే నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే చాలు. ఆయన్ని ముట్టుకోవాలని కోరుకోలేదు, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని అనుకుని తను వెళ్తూ ఉందన్నమాట. తర్వాత మాట చదవండి. జన సమూహములో ఏమండి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వినండి, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, తను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని ముట్టుకోగానే ఏం జరిగింది? తన యొక్క బాధ నివారణ అయింది. అంటే బహుశా ఆ రక్తస్రావం అక్కడితో ఆగిపోయింది. ఏమన్నా ఆ రక్తస్రావం అక్కడితో, అప్పటి వరకు ఆ రక్తస్రావం జరుగుతూనే ఉంది, వస్తూనే ఉంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రాన్ని ముట్టిందో ఆ ముట్టిన తదుపరి వెంటనే ఆ రక్తస్రావం అక్కడితో ఆగిపోయింది. బహుశా తను ఎంత ఆనందానికి గురై ఉంటుందో. నేను ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, ఎన్నెన్నో పనులు చేశాను, కానీ నాకు స్వస్థత రాలేదు. ఈయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే నాకు స్వస్థత వచ్చిందని ఎంతో ఆనందపడిపోయి ఉంటుంది. రైట్. ఒకసారి ఇక్కడ మనం మామూలుగా మాట్లాడుతున్నాం. అందరు నా వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీని చూసి టచ్ అని కింద పడేశాడా? టచ్ అని కింద పడేశాడా? చెప్పండి, పడేశాడా? పడేలేదు. ఏమండి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు కొబ్బరి నూనె డబ్బా తీసుకురండి, నేను తీసుకొచ్చిన ఆ కొబ్బరి నూనె ఏదైతే ఉందో నేను ఆ కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తాను, వెంటనే స్వస్థ వచ్చిద్ది అన్నాడా? ఏమండి, లేకపోతే ఆమె నుంచోబెట్టి ఇదిగో నీ దగ్గర నాకు ఈ రోగం కనిపిస్తుంది అని చెప్పేసి ఏమన్నా జిమిక్కులు మ్యాజిక్లు చేశాడండి? చూడండి, ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ వింత వింత పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా బైబిల్లో జరగలేదండి. ఏమండి, ఎక్కడా కూడాను జరగలేదు. ఈ మాట నేను బహుశా దేవుని చిత్తమైతే బుధవారం కానీ శనివారం కానీ వివరిస్తాను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఈ మాట మీరు సువార్తలను చదివితే జాగ్రత్తగా, ఆయన ఎవరినైతే స్వస్థపరిచాడో ఆ వారి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ మాట ఉపయోగించాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని. ఏమండి, ఒక పెద్ద రాజుగారి యొక్క పనివాడు అనారోగ్య పరిస్థితుల్లో పడినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దాసుడు బాధపడుతున్నాడు, వచ్చి ఆయనకి ప్రార్థన చేయి, ఆయన బాగు చేయమని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన రావాల్సిన అవసరం లేదు, నీ విశ్వాసం గొప్పది, నీ పనివాడు స్వస్థపరచబడతాడని చెప్పాడు. ఏమండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను విశ్వాసం మాత్రమే స్వస్థపరిచింది. కానీ కొబ్బరి నూనె డబ్బాలు కానీ ఏ పాస్టర్ గారు కూడా ఎవరిని స్వస్థపరచలేదు. వారి విశ్వాసం స్వస్థపరిచింది. ఏం జరిగింది? ఇప్పుడు నేను మొదట్లో చెప్పిన విషయాలను మరలా జ్ఞాపకం చేస్తాను. దోస తోట మనకి అక్కరకు రావట్లేదంటే దాన్ని ఎవరి చేతిలోకి అప్పచెప్పాలంటే దేవుడి చేతిలోకి అప్పచెప్పాలి. ఎగ్జామ్ పాస్ కావట్లేదంటే మనం దాన్ని ఎవరి చేతిలోకి అప్పచెప్పాలంటే దేవుడి చేతిలోకి అప్పచెప్పాలి.
ఒకవేళ మీరు పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంటే మీ జీవితాన్ని ఎవరి చేతులకు అప్పచెప్పాలంటే దేవుని చేతులకు అప్పచెప్పాలి. ఎందుకనంటే ఆయనే బాగు చేయగలడు. ఆమేన్. అవునా కదా? ఆయనే బాగు చేయగలడు. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. మీరు తల్లకిందులుగా తపస్సు చేసి నా దోసపాటుని నేను తెచ్చుకోవాలి, నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నేను నా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలని మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా బహుశా మీకు ఫలితం రాకపోవచ్చు. కానీ దేవునికి అప్పచెప్తే, దేవుని ముందు మీరు విజ్ఞాపన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు. అదే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి. ఇదేమన్నా అబద్ధమైనటువంటి కథ అంటారా బైబిల్లో రాసింది? ఇది యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన మనం తెలుసుకోవడం కోసం రాశారు. తర్వాత ఇంకొక ప్రశ్న, ఇదేమన్నా ఉపమానం అంటారా? ఉపమానం అంటే తెలుసు కదా మీకు. ఉపమానం అంటే ఏంటి? పరలోక సంబంధమైనటువంటి సంగతిని భూలోకపరమైనటువంటి ఒక కథ రూపంలో చెప్పడాన్ని ఉపమానం అంటారు. ఇదేమన్నా ఉపమానం అంటారా? ఉపమానం కూడా కాదు. తప్పిపోయిన కుమారుడు ఒక ఉపమానం. అదేంటంటే ఒక ఫిక్షనల్ స్టోరీ అనమాట. దాన్ని మనుషులు తయారు చేశారు. కానీ ఇది అట్లాంటిది కాదు. ఇది యథార్థంగా నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. రైట్? నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. 29వ వచనాన్ని ఒకసారి చదువుతారా? వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని, తను 12 సంవత్సరాల పాటు ఏదైతే నొప్పిని అనుభవించిందో, ఏమండి, 12 సంవత్సరాలు ఏదైతే మానసిక క్షోభను అనుభవించిందో, తను ఏదైతే 12 సంవత్సరాల పాటు మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉండిందో, ఆ పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా పోయింది. ఒక్కసారిగా ఆ పరిస్థితిలోంచి బయటపడింది. తన బాధలోంచి తను బయటకు వచ్చి తనకు పూర్తి నివారణ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరిగింది. ఏమండి? పూర్తి నివారణ అనేది జరిగింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక పని చేస్తున్నారు. ఏంటి ఆ పని చూద్దాం రండి. ఆయన ఏం చేస్తున్నాడంటే, తర్వాత మాట, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపుకు తిరిగి నా వస్త్రము ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుంటా చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనేది. రైట్? యేసుక్రీస్తు ప్రభువారు వెనక్కి తిరిగి ఏమన్నారంటే, నా వస్త్రాన్ని ఎవరో ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావం బయటికి వెళ్ళింది, ఎవరు నన్ను తాకారు అని అడిగాడు. దానికి శిష్యులు ఏమన్నాడంటే, అయ్యా ప్రభువా, ఈ జనం చూసావా, ఇసుకెత్తే కింద పడేటట్టున్నారా, ఇంతమంది జనంలో ఎవరు నిన్ను ముట్టుకున్నారు, ఎవరి దగ్గరికి నీ ప్రభావం వెళ్ళిందని మేమెట్లా చెప్పగలుగుతాము? ఏమండి? ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఈ మాట మీరు చదివినట్లయితే, యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, తనకు సర్వము తెలుసు, సమస్తము తెలుసు. తర్వాత కింద మాట చదవండి. శిష్యులు ఏమంటున్నారంటే, జనసమూహము నీ మీద పడుచుండ చూస్తున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అన్నది. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి తెలిసినటువంటి విషయము శిష్యులకి తెలియదు. చూడండి, దీన్ని అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? దేవునికి సమస్తము తెలుసు, పాస్టర్లకి సమస్తం తెలియదు. ఓకే? పాస్టర్లకి ఏమీ కూడాను తెలియదు. దేవుడు శక్తిమంతుడు, పాస్టర్లు శక్తిహీనులు. దేవుడు బలవంతుడు, పాస్టర్లు బలహీనులు. మీ పాస్టర్ ఇంకా బలహీనుడు. షుగర్ ఉంది కదండి మీకు, బోల్డ్ అంత ఉందంట. అండి, దేవుడు బలవంతుడు. ఎవరు? ఇక్కడ చూడండి, దేవుడు ఎంత జ్ఞానవంతుడు అంటే, తనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిందని, తను ద్వారా ఒకరు స్వస్థపరచబడ్డారని తను గ్రహించాడు, తను తెలుసుకున్నాడు. రైట్? సో దాని అర్థం ఏంటంటే, నీ బాధలు, నా బాధలు పాస్టర్ గారి కన్నా ఎవరికి బాగా తెలుసు అంటే దేవుడికి బాగా తెలుసు. ఎవరు పరిష్కరించగలరంటే దేవుడు పరిష్కరించగలడు. ఎవరు పరిష్కరించగలరండి? దేవుడు పరిష్కరించగలరు. అంతేగాని ఎవరు మనుషులు పరిష్కరించలేరు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనుషులు ఎంత అజ్ఞానంలో బ్రతుకుతారంటే, మాకు పిల్లలు పుట్టట్లేదని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం నాన్ సెన్స్. వైద్యుల దగ్గరికి వెళ్తే కొద్ది గొప్ప జ్ఞానం ఉందని అనుకోవచ్చు.
అంతేగాని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మాకు పిల్లలు పుట్టాలని కోరుకోవడం ఏంటి? అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే గర్భం తెరవబడిద్దా? కుమారులు యెహోవా అనుగ్రహించు బహుమానం. అది ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆ పాస్టర్ గారు ఎవరు? ఏమండి, ఈ మధ్య ఒక పిచ్చోడు ఉన్నాడు. ఆయన అట్టిపండ్లకు ప్రార్థన చేసి ఇస్తే ఆ అట్టిపండు ఎవరు తింటే వాళ్ళకి గర్భఫలం వచ్చిందంట. ఎంత అవివేకం అండి, ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారండి మనుషులు. మళ్ళీ వెళ్ళటం కూడా, చాలా మంది వెళ్ళిపోయి ఆ అట్టిపండుని కొనుక్కోవడం, దానికి 10,000 20,000 కట్టడం, దాన్ని కొనుక్కొని తినటం. వాళ్ళ క్షమించండి, వాళ్ళ యొక్క వెర్రితనం ఎట్లా ఉందంటే, అట్టిపండు తింటే పిల్లలు పుట్టడం ఏంటి? ఏమండి, ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదయ్యా రాజకుమారు, ఏం చేయాలి? చదవాలి. దేవుడేం ప్రత్యేకమైనటువంటి పరలోకపు జ్ఞానాన్ని ఆయన ఇవ్వడు. ఓకే, ఎత్తడా? ఒకవేళ చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుని, దేవా నాకు రివీల్ చేయి, నేను రాస్తాను ఎగ్జామ్ అంటే 0 వచ్చింది. ఎగ్జామ్లో ఏమొచ్చింది? 0 వచ్చింది. అయితే ఇక్కడ సందర్భంలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శిష్యులు జ్ఞానహీనులుగాను, దేవుడు జ్ఞానవంతుడుగాను మనకు కనిపిస్తున్నాడు. 32వ వచనం చదవండి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. రైట్. తర్వాత అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆయన ఆ స్త్రీ ఎవరో కనుక్కోవాలని చూస్తున్నాడు. ఎందుకనంటే ఆయన అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను స్వస్థపరిచాడు, ఆమె విశ్వాసం ద్వారా తను స్వస్థపరచబడిందని తెలియజేయబడ్డానికి ఆ స్త్రీని కనుక్కోమని చెప్పేసి ఆయన వెనక్కి తిరిగి చూశాడు. ఆ స్త్రీని కనిపెట్టాడు, ఆ స్త్రీని కనుక్కున్నాడు. ఆ సంగతి తనకు కూడా అర్థమైంది. ఆ సంగతి తనకు అర్థమైన తర్వాత ఆవిడ భయపడుతూ ఆయన దగ్గరికి వచ్చింది. రైట్. ఆ మాట చూస్తారు ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి, ఏం జరిగిందో తనకు తెలిసింది. 12 సంవత్సరాలుగా ఏదైతే బాధను అనుభవిస్తుందో ఆ బాధకు విముక్తి కలిగింది, ఆ బాధకి విడుదల కలిగింది, స్వస్థత నాకు వచ్చిందని చెప్పేసి తను తెలుసుకుంది. తను తెలుసుకుని ఏం చేస్తుంది? భయపడుతుంది. ఏం చేస్తుందంట? భయపడుతుంది. ఎందుకు భయపడుతుందో చెప్పమంటారా? తను యూదుల్లో ఒక అపవిత్రురాలు. ఎవరావిడ? అపవిత్రురాలు. తను బయటికి రావడానికి వీల్లేదు. ఒకవేళ యూదా మత పెద్దలు చూస్తే తను బహిష్కరించి తను చంపేయచ్చు కూడాను. ఎందుకంటే తను ఒక అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది, బ్రతుకుతూ ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో, తను అపవిత్రత కలిగినటువంటి పరిస్థితుల్లో తను ఉంటున్నటువంటి సందర్భంలో తను బయటకు వచ్చి జనసమూహంలో నిలబడడం అనేది ఆషామాషి అయిన విషయం కాదు. రైట్. అందుకని తను ఏం చేస్తుందంటే భయపడుతుంది. ఎవరు నన్ను ఏమంటారో, ఎవరు నన్ను దూషిస్తారో, ఎవరు నన్ను బహిష్కరిస్తారో, ఎవరు నన్ను వెలేస్తారో అనేటువంటి ఒక భయం తన హృదయంలో ఉండిపోయింది. భయపడడం మాత్రమే కాదంటే ఏం జరుగుతుంది? తన జీవితంలో గత 12 సంవత్సరాలుగా చూడనటువంటి సందర్భం వచ్చింది. ఏమండి, తనకేం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు. అందుకనే తను వణుకుచూ ఉందంట. ఏమండి, భయంతో ఆవిడ వణుకుచూ ఉంది. వణుకుచూ ఏం చేసిందంట? ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు కూడా ఆయనతో. పాస్టర్ గారు స్టేజ్ మీదకి వెళితే పాస్టర్ గారు చెప్పినప్పుడు, అమ్మ నీకు ఉద్యోగం లేదు కదా అంటే ఎర్రముఖాలు వేసుకుని అవును అంటే ఉద్యోగం లేదని చెప్పేసి పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. ఎవరికి చెప్పాలి? మనం ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బాధలు దేవుడికి చెప్పాలి, ప్రార్థన అవసరతలు పాస్టర్ గారికి చెప్పాలి. నా మాటలు మీకు అర్థమైనా? ఏమండి, ఇస్ ఇట్ క్లియర్? బాధలు దేవుడికి చెప్పాలి, ప్రార్థన అవసరతలు పాస్టర్ గారికి చెప్పాలి. ప్రార్థన అవసరతలు మాత్రమే మనం చెప్పాలి. ప్రార్థన ఆయన చేస్తారు, దేవుడు కార్యం చెయ్యొచ్చు. ఏంటది? దేవుడు కార్యం అది చేస్తాడు కాదు, చెయ్యొచ్చు. అది దేవుడి చేతిలో ఉంది, పాస్టర్ గారి చేతిలో లేదు. అతీతమైన శక్తులు కానీ, అద్భుతమైన ఆశ్చర్యకరమైన శక్తులు కానీ పాస్టర్ గారి దగ్గర
ఒకవేళ ఉంటే నేను ఆయన ఐప్యాడ్ అడుగుతాను, ఒకవేళ ఆ శక్తులు ఉంటే గట్ల. ఆ? అవునా కాదా? ఒకసారి నాకు తెలియక అడుగుతున్నాను, ఒకవేళ అట్లాంటి శక్తులే ఉంటే, షుగర్ సంగతి పక్కన పెట్టండి, షుగర్ సంగతి పక్కన పెట్టండి, ఎందుకని ఆయన ఈ ఇంట్లో ఉండాల్సి వచ్చింది? ఏమండి, ఎందుకని ఈ ఇంట్లో నెంబర్ 1 ఒక విల్లా కట్టుకుని, ఏమండి, సెంట్రల్ ఏసీ పెట్టుకుని, సెంట్రల్ ఏసీలు ఉండొచ్చు కదా. ఈయన సంగతి పక్కన పెడదాం. ఒకవేళ దేవుడు పాస్టర్లకి అంత శక్తినిస్తే పేదవాళ్ళందరూ ఎందుకుంటారు? అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకుంటారు హాస్పిటల్లో? ఏమండి, రోడ్ల మీద అడుక్కు తినేవాళ్ళు ఎందుకుంటారు? ఏమండి, ఒకవేళ దేవుడు ఆ శక్తిని ఇస్తే, ఒకవేళ పాస్టర్ గారు ముట్టుకున్నదల్లా బంగారం అయిందనుకోండి, ఏమండి, అప్పుడు అన్నీ చేయొచ్చు. కానీ ఆ శక్తులు లేవు. రాజ్కుమార్ ఉన్నాయా? ఉంటే పాస్టర్ గారి దగ్గరికి ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయనకి డబ్బులు కావాలి. అవునా కదా? సో ప్రియమైన దేవుని సంగమా, మనం ఇక్కడ నవ్వుతున్నాం కానీ చాలా మంది అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదో జరిగిపోద్ది, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదో పొందుకుంటాము, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదో వచ్చింది. ఏమొచ్చింది? ఏమి రాదు. ఏమండి, ఏమి అజ్ఞానంలో ఉండొద్దు. దేవుని దగ్గరికి వెళ్ళండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. రైట్? ఆమె భయపడి ఆయన ఎదుట సాగిలపడి ఏం చేస్తుందంట? ఆయన దేవుడని గుర్తించింది. ఆయన దేవుడని తను గుర్తించింది, తను గ్రహించింది. దేవుని సంగతిని తెలిసిన తర్వాత దేవునికి సాష్టాంగపడి, ఏమండి, కెరూపులు శరూపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎలాగా సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయో, అదేవిధంగా ఈ స్త్రీ కూడా దేవుని ముందు సాగిలపడి ఏం చేస్తుందంట? దేవుని ముందు సాగిలపడి తన చరిత్రను మొత్తం కూడా తనకు చెప్తుంది. ఆ సంగతి అంతా కూడా ఆయనతో చెప్తుంది. అయ్యా, నేను పలానా సమయంలో ఈ వ్యాధి చేత బాధపడడం మొదలు పెట్టాను. నేను ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాల పాటు నేను అనుకుంటున్నాను, బహుశా తన జీవితంలో పెళ్లి లేదేమో. పెళ్ళి ఉంటుందా? పెళ్లి లేదు. రైట్? తన జీవితంలో బహుశా ఎటువంటి పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళి ఉండకపోవచ్చు. బహుశా తను ఏ పెళ్లి రోజుకి వెళ్ళి ఉండకపోవచ్చు. ఏ పెళ్లిలో కూడా, ఏ పండుగలో కూడా తను పాలు పంపులు పొందుకోవడానికి తనకి ఏ అవకాశము లేదు. ఎందుకంటే తను ఒక అపవిత్రురాలు. ఎవరావిడ? పండగ లేదు, పబ్బం లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. ఏ కోశాన కూడా తను ఆనందపడినటువంటి దాఖలాలు మనకిక్కడ లేవు. తను బహుశా యేసుక్రీస్తు పాదాల ముందు పడి ఏడ్చుకుంటూ, అయ్యా, నేను ఎట్లా బ్రతికేదాన్ని, నేను ఎట్లా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నా డబ్బు అంతా ఖర్చు పెట్టాను, చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నేను ఇది చేశాను, అది చేశాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అలా ఉంది, ఇలా ఉంది, నా కుటుంబస్తులను వదిలేశారు, నేను దారుణమైన దీన స్థితిలో నేను బ్రతుకుతూ వచ్చాను, కానీ ఈరోజు నీ వస్త్రపు చెంగును ముట్టుకోగానే నాకు స్వస్థత వచ్చింది అని చెప్పేసి తన బాధనంతా కూడా దేవునితో చెప్పి తన సంతోషాన్ని దేవుని వెళ్ళబరుస్తూ ఉంది. ఏం చేస్తుంది? వెళ్ళబరుస్తుంది. ఇప్పుడు కుమార్ చెప్పనివ్వండి, మనము మన బాధలను, మన సమస్యలను దేవుని ముందు చెప్పి దేవుని దగ్గర పరిష్కారం అడగాలి. మనం దేవుని ముందు ఏడ్చేవారిగా ఉండాలి. ఎవరి ముందు ఏడ్చేవారిగా ఉండాలి? దేవుని. మనం దేవుని దగ్గరికి నడిపింపబడి దేవుని యొక్క సహాయత కోసం మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయాలి. ఎవరు? దేవుడు మనకు సహాయం చేయాలి. ఏమండి, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు దేవుడు కావాలి. మన పరిస్థితులు బాగుపడాలి అంటే, మన జీవితాలు మెరుగుపడాలి అంటే అది ఎవరు చేయగలరు అంటే దేవుడు మాత్రమే చేయగలడు. ఎవరు చేయగలరండి? సో మనకు ఎవరు కావాలి? చెప్పండి, ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఆ స్త్రీ పరిస్థితి చూడండి. తను అన్ని సంవత్సరాలు దుఃఖపడి విముక్తిని పొందుకుని దేవునితో మాట్లాడుతుంది. అయితే ఆయన ఏమన్నాడంటే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అంతేగాని కొబ్బరి నూనె కానీ, కర్చీఫ్ కానీ, లేకపోతే ఏ పాస్టర్ గారు కానీ ఏ విచిత్రమైన వికృతమైనటువంటి పనులు ఆమెను స్వస్థపరచలేదు. కానీ విశ్వాసం ద్వారా తాను స్వస్థపరచబడింది. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. ఏమండి,
రాత్రి కూడా చెప్పాను ఈ మాట, సంతుష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభదాయకము. మన విశ్వాసమే మనకు వెన్నెముక. ఏమండి, దేవుని మీద ఎంత విశ్వాసం మనం కలిగి ఉంటే మన జీవితాలకు అంత శ్రేయస్కరం. ఒకవేళ విశ్వాస జీవితం మన దగ్గర ఉంటే మనం ఓర్చుకుంటాం, మనం శ్రమను అనుభవిస్తాం, మనం నిరీక్షణ కలిగి ఉంటాం. మన క్రైస్తవ జీవితాన్ని మనము సాగిస్తూ ఉంటాం. ఏమండి, మన క్రైస్తవ జీవితాన్ని మనము సాగిస్తూ ఉంటాం. విశ్వాసం కావాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. చూడండి, ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే నేను మరలా సంవత్సరానికి వస్తాను. మీరు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. అయ్యా, పలానా చోట పలానా సందర్భంలో విశ్వాసం కాదు, ఆయన అద్భుత కార్యం చేశాడు చూడు, ఆ విశ్వాసంతో ఏం పని లేదు అనే ఎక్కడైనా మీకు ఒకవేళ దాఖలాలు కనిపిస్తే నాతో మాట్లాడండి. ఏమండి, గుడ్డివాడే కానీ, కుంటివాడే కానీ, ఊచ కాలు చేతులు కలిగిన వాడే కానీ అందరూ కూడా దేని ద్వారా స్వస్థపరచబడ్డారంటే విశ్వాసం ద్వారానే స్వస్థపరచబడ్డారు. ఇక్కడ ఇంకొక సంగతి దాగుంది, అది మీరు గ్రహించాలి. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత చూస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక స్వస్థపరిచేవాడు మాత్రమే అని చూస్తున్నాం, కానీ దానికి మించినటువంటి గొప్పతనం ఆయన దగ్గర ఉందని మనం గ్రహించట్లేదు. ఏంటో చెప్పమంటారా? ఒక ఉదాహరణ చూద్దాము. ఇప్పుడు సమరయ స్త్రీ జీవితంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన పాపాన్ని తనకు చెప్పినప్పుడు ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారు సర్వజ్ఞాని అనే సంగతిని మాత్రమే కాదు, కానీ ఆయన నిత్య జీవితాన్ని ఇస్తాడు అన్న సంగతిని తను అర్థం చేసుకుంది. ఏమంటే తన నిత్య జీవితాన్ని ఇస్తాడని అర్థం చేసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? తను గ్రామంలోకి పరిగెత్తింది, ఇంటికి పరిగెట్ల. ఎక్కడ పరిగెత్తింది? గ్రామంలోకి పరిగెత్తింది. ఇక్కడ ఈవిడ కూడాను స్వస్థపరచబడిన తర్వాత ఎందుకని దేవుడు అందరి ముందు ఈమెను పరీక్షిస్తున్నాడంటే ఈమె విశ్వాసం ఇతరులకు తెలియాలి. ఏమండి, తన భక్తి ఇతరులకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవితం ఇచ్చే దేవుడని, పాపక్షమాపణ ఇచ్చే దేవుడని, ఆయన సృష్టికర్త అని, ఆయన సర్వాధికారి అని ప్రజలు గ్రహించాలని అందరి ముందు ఆయన ఈ కార్యాన్ని చేస్తున్నాడు. అంతేగాని ఆ స్త్రీని అవమానపరచాలి, ఎందుకు నా చెంగును నువ్వు ముట్టుకున్నావు, ఎందుకు నువ్వు నన్ను తాకావు అని అవమానించడానికి కానీ, హేళన చేయడానికి కానీ, చిన్నతనం చేసి తను మాట్లాడడానికి కానీ ఆయన ఆ పని చేయడం లేదు. తను అందరి ముందు కూడాను చెప్పాలి, నేను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్వస్థతను పొందుకున్నాను, ఆయన నా జీవితాన్ని బాగు చేశాడు, ఈ జీవితాన్ని మాత్రమే కాదు కానీ రానున్న జీవితాన్ని కూడా ఆయన చేతిలో నేను పెడుతున్నానని అందరికీ తెలియజేయబడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆ పనిని చేస్తున్నాడు. అంటే తన జీవితం ద్వారా స్వార్థ ప్రకటించబడాలి, తన జీవితం ద్వారా అన్ని జనులకు ఈ సంగతి తెలియజేయబడాలి, తన జీవితం ద్వారా నేను మోక్షాన్ని పొందుకున్నాను, నేను విడుదలను పొందుకున్నాను, నేను నిత్యరాజ్యాన్ని పొందుకున్నాను ఇతరులకు చెప్పడానికి ఆయన ఈ పనిని చేస్తున్నాడు. ఏమండి, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీ అనారోగ్యం పెద్దదా, నిత్య జీవితం పెద్దదా? చెప్పండి, ఏది పెద్దది? అనారోగ్యం బహుశా ఈ భూలోకంలో మీరు చచ్చిపోయేంత వరకు ఉండొచ్చు అనుకుందాం. ఎట్లా? ఎన్ని సంవత్సరాలు? 70 లేకపోతే 80 సంవత్సరాలు. కానీ నిత్య జీవితం ఎన్ని సంవత్సరాలు? దానికి ఎండ్ లేదు. ఏమండి, ఎండ్ అంటే దానికి ముగింపు లేదు. దానికి ముగింపు అనేది, ఇప్పుడు ముగింపు లేని జీవితం గొప్పదా, అనారోగ్యం స్వస్థపరచబడడం గొప్పదా? నిత్య జీవితం గొప్పది. ఈ స్త్రీ తన జీవితంలో రెండూ పొందుకుంది. ఏమండి, ఈ స్త్రీ తన జీవితంలో రెండూ పొందుకుంది. అటు శారీరక పరమైనటువంటి స్వస్థతను పొందుకుంది, అటు నిత్య జీవితాన్ని కూడా తను పొందుకుంది. యేసుక్రీస్తు ప్రభువును అర్థం చేసుకుంది, విశ్వాసం ఉంచింది. రైట్? మనకు తెలుసు, విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాము, విశ్వాసం ద్వారా మనము రక్షించబడతాము. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? తర్వాత మాట చదవండి. సమాధానము గలదానివై, ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఈ భూలోక సంబంధమైనటువంటి సమాధానం మాత్రమే కాదు, నీకు శాశ్వత కాలం ఈ సమాధానం అనేది ఉండబోతుంది. యు గోయింగ్ టు బీ దేర్ విత్ మీ. నీ సమాధానానికి హద్దులు లేవు.
నువ్వు నాతో శాశ్వత కాలం సమాధానంతో జీవించబోతున్నావు. నీ జీవితంలో ఇప్పటివరకు నువ్వు ఏదైతే శోకాన్ని అనుభవించావో, ఏదైతే దుఃఖాన్ని అనుభవించావో, అది నేను తీసేసి నీకు నేను సమాధానం ఇస్తున్నాను. రైట్? ఇక నువ్వు ఈ భూలోకంలో ప్రశాంతంగా బ్రతకొచ్చు, నువ్వు సుఖశాంతులతో జీవించవచ్చు. ఈ లోకంలో మాత్రమే కాదు, రానున్న లోకంలో కూడా నువ్వు అంత సుఖంగా బ్రతుకుపోతున్నావని దేవుడు భరోసా ఇచ్చాడు. దేవుడు భరోసా ఇచ్చాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి మాట అంటున్నాడు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఒకవేళ నీ దగ్గర ఇంకా ఏమైనా కొంచెం కొద్దో గొప్ప బలహీనత ఉందేమో, నీకు సంపూర్ణ స్వస్థత కలుగుతుంది అని చెప్పి తన ధైర్యపరిచి ఇంటికి పంపించాడు. నేను ముగిస్తాను. మీ వ్యక్తిగత జీవితంలో మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలియదు. మీరు మీ వ్యక్తిగత జీవితంలో దేని గురించి కన్నీరు గారుస్తున్నారో నాకు తెలియదు. కానీ పరలోకంలో నుంచి దేవుడు నీ బాధను చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. నా బాధలను పరిష్కరించగలిగినటువంటిది కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎవరండి? బహుశా నీ దృష్టిలో నీ బాధ పెద్దదై ఉండవచ్చేమో. ఏమండి? ఆ స్త్రీ 12 సంవత్సరాలు బాధపడింది. రైట్? 12 సంవత్సరాలు బాధపడింది, కానీ స్వస్థతను పొందుకుందా లేదా? పొందుకుందా లేదా? ఏమండి? దేవుడు నీ బాధను నా బాధను కూడా ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. నీ బాధ ఏదైనా కానివ్వండి, నీ బాధ ఏదైనా, నీ సమస్య ఏదైనా కానివ్వండి, దేవుడు దానిని పరిష్కరించగలడు. దేవుడు దాన్ని పరిష్కరించగలడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించగలడు. బహుశా నువ్వు అనుకోవచ్చు, నా బాధ ఇంకెవరో తీర్చలేరు, నా సమస్య ఎవరో తీర్చలేరు, నా సమస్యకు పరిష్కారం లేదు, నేను ఇంతే, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నేను ఎట్లానే ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కాదు. దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు. దేవుడు మార్చే దేవుడు. ఎవరైనా మార్కు సువార్తలోనే మరొక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? దేవునికి సమస్తము సాధ్యము. ఏంటది? దేవునికి సమస్తము సాధ్యము. ఆయన తీర్చలేని బాధ ఏమి లేదు, ఆయన స్వస్థపరచలేని అనారోగ్యం అంటూ ఏదీ లేదు. రైట్? ఆయన తీర్చలేని కష్టం అంటూ ఏది కూడాను లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని మీద సంపూర్ణ విశ్వాసం కలిగి, ఏమండి, మనము దేవుని మీద ఆధారపడి జీవించే వారిగా ఉండాలి. ఏమండి? అంతేగాని ఈ భూలోకంలో మనుషులు చూపించేటువంటి ఈ వికృతమైన చేష్టల మీద మనం ఆధారపడకుండా దేవుని మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన వారిగా మనము ఉండాలి. దేవుడు మన సమస్యలకు పరిష్కారం చేస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ మనము ముందుకు సాగుదాం. రైట్? కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి.